Hi friends, welcome to our channel. ఈ వీడియోలో టెట్ కి సంబంధించి పేపర్ 2 మ్యాథమెటిక్స్ లో ఆల్జీబ్రాకి సంబంధించిన ప్రశ్నలను సాల్వ్ చేద్దాం. ఇటువంటి సూత్రాలు వాడకుండానే చిన్న చిన్న ట్రిక్ల ద్వారా ప్రతి ప్రశ్న క్షుణ్ణంగా అర్థమయ్యేటట్లుగా వివరిస్తాను. మీరు ప్రతిరోజు వీడియోలను అనుసరిస్తున్నట్లయితే చక్కగా అన్నీ అర్థమవుతాయి. ఒక వీడియోలో మరొక వీడియోకి సంబంధించినవి లింక్ ఉంటుంది కాబట్టి మీరు తప్పనిసరిగా అన్నీ వరుసగా చూడండి. దాదాపు 10 రోజుల నుండి ప్రతిరోజు ఒక వీడియోను మీకు అందించడం జరుగుతుంది. త్వరలో మిగిలిన సబ్జెక్టులు కూడా అందించడానికి ప్రయత్నం చేస్తాను. అయితే ఈ వీడియో జాగ్రత్తగా గమనించండి. గత సంవత్సరాల్లో ఇచ్చినటువంటి ప్రశ్న, ఇఫ్ ద లీనియర్ ఈక్వేషన్స్ 3x plus by plus a equal to 0 and ax minus 2y plus 12 equal to 0 represent the same straight line, then a square plus b square equal to. ఇది నిజానికి రేఖాగణితానికి సంబంధించింది. అందులో ఆల్జీబ్రాకి సంబంధించినటువంటి ఫార్ములా కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది కాబట్టి దాన్ని కంపారిజన్ కోసం ఇక్కడ ఆల్జీబ్రా కిందనే తీసుకున్నాను, మీకు ఈజీగా అర్థమవుతుంది. ఇక్కడ ఏమన్నారు, 3x plus by plus a equal to 0 మరియు ax minus 2y plus 12 equal to 0 అనే రేఖీయ సమీకరణాలు ఒకే సరళ రేఖను సూచిస్తే a square plus b square. ఇక్కడ లెక్క చూడగానే మనము ఈజీగా చెప్పవచ్చు అన్నమాట. ఎందుకని, మొదటి సమీకరణంలో ఏ ఉంది, రెండవ సమీకరణంలో కూడా ఏ ఉంది. అయితే ఈ రెండు ఒకే సరళ రేఖను సూచిస్తాయి అంటే తప్పకుండా ఇక్కడ అబ్జర్వ్ చేయండి. 3x plus by plus a equal to 0, ax minus 2y plus 12 equal to 0. ఈ రెండు సమీకరణాలు ఈ రెండు ఒకే సరళ రేఖను సూచిస్తాయట. అటువంటప్పుడు 3x అన్నారు, ఇక్కడ కూడా మరి 3x ఉండాలి కదా. ఒకే సరళ రేఖను సూచిస్తే పైన ఏమున్నాయో అవే ఉండాలి. ఒకవేళ ఏ దగ్గర 3 అయినట్లయితే పైన ఈ 3x plus by plus ఏ దగ్గర కూడా 3 కావాలి. అప్పుడు 3 పెడితే క్రింద 12 ఈక్వల్ కాదు కదా. అంటే జాగ్రత్తగా గమనించండి, పైన వచ్చినటువంటి మొదటి సమీకరణం యొక్క విలువలు ఏవైతే ఉన్నాయో అవి క్రింద రెండవ సమీకరణంలో కూడా అవే ఉంటే ఒకే సమీకరణాన్ని ఒకే రేఖను సూచిస్తాయి. అంటే ఏంటి, సమానం కావాలి లేదా వాటి యొక్క గుణిజాలు కావాలి. అంటే ఇక్కడ 3 యొక్క గుణిజం అయి ఉండాలి. ఇక్కడ ఏ బదులు రెండవ సమీకరణంలో 3 యొక్క గుణిజం అయి ఉండాలి. అట్లే బి యొక్క గుణిజం ఇక్కడ -2 అయి ఉండాలి. ఏ యొక్క గుణిజం 12 అయి ఉండాలి. కాబట్టి మళ్ళీ ఇక్కడ ఏ ఉంది, అదే ఏ ఇక్కడ కూడా ఉంది కాబట్టి రెండు సమానం అవ్వాలి. అట్లాంటప్పుడు జాగ్రత్తగా గమనించండి, ఇక్కడ ఏ 3 యొక్క గుణిజం అయి ఉండాలి. ఎందుకంటే మూడు పెట్టినట్లయితే సమానం కాదు కాబట్టి 3 యొక్క గుణిజం, ఉదాహరణకి 6 అనుకున్నాం అనుకోండి. 6 తీసుకున్నట్లయితే ఇక్కడ మొదటి సమీకరణంలో ఏ దగ్గర 6, రెండవ సమీకరణంలో ఏ దగ్గర కూడా 6 అయినట్లయితే మనకు సేమ్ వస్తుందో రాదో చూద్దాం. 3x plus by plus 6 అవుతుంది. ఇప్పుడు ఈ సమీకరణాన్ని మొత్తాన్ని 2తో గుణించామనుకోండి, ఏమవుద్ది, 2 3 6, ఇక్కడ 2b, ఇక్కడ 2 6 12 సరిపోయింది. అంటే ఇక్కడ 3ని 2తో గుణిస్తే 6 వచ్చింది. బిని 2తో గుణించినట్లయితే మనకు 2b అవుతుంది. అది బి వాల్యూ ఎంతో మనం కనుక్కున్నాం. ముందు ఏ ప్లేస్లో 6 అనేది సరిపోయింది. ఏ ప్లేస్లో 6 సరిపోయినప్పుడు ఇక్కడ బి ప్లేస్లో కంపేర్ చేయండి. ఇక్కడ
ఇక్కడ ఏ దగ్గర 6 పెట్టాం, ఇక్కడ 6 పెట్టాం, సరిపోయింది కదా. అంటే మొదటి సమీకరణాన్ని 2తో గుణిస్తే వచ్చేటటువంటిది రెండవ సమీకరణం. కాబట్టి ఇప్పుడు క్రిందది ఏమైంది, 6x - 2y + 12 = 0. అప్పుడు 6x - 2y + 12 = 0 అన్నప్పుడు మధ్యలో b దగ్గర కంపేర్ చేయండి. పైన b ఉంది, ఇక్కడేమో -2 ఉంది. కాబట్టి b = -2 రావాలా, ఎంత రావాలి? పైన 3 యొక్క గుణిజాలు అనుకున్నాం కదా, మొదటి సమీకరణాన్ని 2తో గుణించటం అనుకున్నాం. కాబట్టి ఇక్కడ b ప్లేస్లో ఏముండి ఉండాలి, -1 ఉండాలి. బాగా గుర్తు తెచ్చుకోండి, జాగ్రత్తగా గమనించండి. ఎందుకంటే పైన 3 ఉంటే కింద 6 ఉంది, పైన 6 ఉంటే కింద 12 ఉంది. కాబట్టి b ఉంటే ఇక్కడ -2 రావాలి అంటే -1 తీసుకున్నట్లయితే b వాల్యూ -1 × 2 -2 అవుద్ది. కాబట్టి b విలువ -1. ఇక్కడ రాశాను చూడండి, 6x - 2y + 12. అంటే b ప్లేస్లో ఎంత ఉండాలి అంటే -1 ఉండాలి. ఇక మన అడిగింది ఏంటి, a² + b². a అంటే 6 వచ్చింది, b అంటే -1 వచ్చింది. 6² అంటే 36, 1² అంటే 1. a² + b² = 36 + 1 = 37. ఇక్కడ ఈ 37 అనేది మనకు ఆన్సర్ అవుతుంది అన్నమాట. మళ్ళొకసారి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, ఇక్కడ 2 రేఖీయ సమీకరణాలు ఒకే సరళ రేఖను సూచించినట్లయితే పైన xyల గుణిజాలు స్థిర రాశులు ఏవైతే ఉన్నాయో కింద అవే ఉండాలి, రెండవ సమీకరణంలో కూడా అవే ఉండాలి. లేదా ఆ సమీకరణం యొక్క గుణిజం అంటే 2తో గుణిస్తున్నాం, 3తో గుణిస్తున్నాం, ఏదైతే అది అలా కంపల్సరీ దాన్ని సేమ్ పైన ఏమున్నాయో వాటికి గుణిజాలు గుణిస్తే వచ్చేది రెండవ సమీకరణం అన్నమాట. అంటే తప్పనిసరిగా x గుణిజాలని పోల్చాలి, y గుణిజాలని పోల్చాలి, స్థిర రాశులు పోల్చాలి, అన్నీ పోల్చుకొని మనం చూసుకోవాలన్నమాట. ఈ విధంగా మనకి సూత్రాలు ఏవి వాడకుండానే లెక్క చేయొచ్చు. నిజానికి ఇది రేఖీయ సమీకరణాలకు సంబంధించినటువంటిది. ఇక మరొక ప్రశ్న చూద్దాం. The difference between the roots of the equation x² + 8x + 15 = 0 is x² + 8x + 15 = 0 సమీకరణం యొక్క మూలాల భేదము. ఇది మీకు తెలిసినా తెలకపోయినా ఈ మూలాలు ఏంటి, వాటి భేదం ఏంటి అని కంగారు పడాల్సిన అవసరం లేదు. దీనికి ఏ సూత్రాలు తెలుసుకోవాల్సిన పని లేదు. నిజానికి ఇక్కడ మధ్యలో ఉండేది x² + 8x + 15 అన్నాం కదా. దీన్ని కారణాంకాలుగా విభజించినట్లయితే 2 కారణాంకాలు వస్తాయి. ఆ కారణాంకాల ద్వారా మనం x యొక్క విలువలని కనుక్కోవచ్చు అన్నమాట. x యొక్క విలువలు ఏవైతే ఉన్నాయో అవే వాటి మూలాలు అంటాం, ఈ సమీకరణం యొక్క మూలాలు అంటాం. అంటే ఏంటి, x విలువ దగ్గర ఏదైనా ఒక విలువని ప్రతిక్షేపించినట్లయితే ఇది 0 అయిపోవాలి. x విలువ ఏదో ఒకటి ప్రతిక్షేపించినట్లయితే ఇది 0 కావాలి. ఆ విలువలే వీటి మూలాలు అంటాం. అవి ఇక్కడ x యొక్క ఘాతం 2 హైయెస్ట్గా ఉంది కాబట్టి ఇది వర్గ సమీకరణం అంటాం. వర్గ సమీకరణానికి 2 మూలాలు ఉంటాయి. సరే, అవన్నీ తెలిసినా తెలియకున్నా ఇక్కడ ఈజీగా గుర్తుపెట్టుకోవడం కోసం మీకు ఒకసారి చెప్తున్నాను చూడండి. x² + 8x + 15, ఈ 8 అంటే x యొక్క గుణిజం ఎక్కడైతే ఉందో అదేమో మూలాల మొత్తము. ఈ +15 అనేదేమో మూలాల లబ్ధం అన్నమాట. ఎప్పుడు ఇది ఫిక్స్డ్ అన్నమాట. ఇక్కడ మధ్యలో ఉండేది మూలాల మొత్తము, ఈ చివర ఉండేది మూలాల లబ్ధము. మన అడిగేది ఏంటి, మూలాల భేదం అడిగాడు. సరే, మనకి ఇది కారణాంకాలకు విభజించడం కూడా రాలేదు అనుకుందాం. కానీ ఇక్కడ సింపుల్గా చూడండి, మనకు 15 ఉంది. 15 మూలాల లబ్ధం అన్నాం. అంటే x యొక్క విలువలు 2 ఉంటాయని చెప్పాం కదా. ఆ రెండిటి లబ్ధము 15. అంటే 15ని మనము
విడదీయాలి, అంటే రెండు కారణాంకాలుగా విడదీయాలన్నమాట. ఎట్లా ఆ రెండు కారణాంకాలుగా విడదీసి వాటి మొత్తం కూడితే ఈ మధ్యలో 8 రావాలి. మీకు గుర్తొచ్చిండే ఉండదు, 5 3 15. 15ని మనం రెండు కారణాంకాలుగా 5 3 15, 5 + 3 8. చూశారు కదా, మూలాల లబ్ధమేమో 15, మూలాల మొత్తమేమో 8. అంటే 5 3 తీసుకున్నట్లయితే 5 3 15 వస్తుంది లబ్ధము, మొత్తం అయితేనేమో 8 వస్తుంది. కాబట్టి ఇక్కడ మన మూలాలు 5, 3. వాటి భేదం అడిగారు, భేదం అడిగితే 5 - 3 వేయటమే, ఏం లేదు. ఇలా ఇక్కడ ఇచ్చిన దాన్ని రెండు కారణాంకాలుగా విభజించినట్లయితే మధ్యలో వాటి మొత్తం వచ్చేటట్లుగా మనం చూసుకుంటే ఇటువంటి లెక్కలు చాలా సులభంగా చేయొచ్చు. కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఎంత అంటే 2. మధ్యలో మళ్ళొకసారి x² + 8x + 15 = 0లో 15 అనేదేమో మూలాల లబ్ధము, 8 అనేదేమో మూలాల మొత్తము. కాబట్టి 15ని రెండు కారణాంకాలుగా విభజించినట్లయితే 5 3, 5 3 15, కూడినట్లయితేనేమో 5 + 3 8. ఈ విధంగా మనము సులభంగా చేయొచ్చు అన్నమాట. ఇక మరొక ప్రశ్న, x - 1/x = 5, then x² + 1/x² = x - 1/x = 5 అయినా x² + 1/x = ఎంత అన్నారు. ఇది కూడా అంతే, కంగారు ఏం పడద్దు. దీన్ని వర్గము, దానిలో సూత్రాలు ఇవన్నీ ఏమి తెలియకపోయినా చిన్న ట్రిక్ జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ మైనస్ ఇచ్చినట్లయితే x - 1/x = సంథింగ్ ఏదైనా ఇవ్వనియండి, మళ్ళీ x² + 1/x². ఇక్కడ మైనస్ ఉన్నా ఇక్కడ ప్లస్సే వస్తుంది. అయితే ఇలా వచ్చినప్పుడు దీని విలువ కనుక్కోండి అంటే ఏ సూత్రం వాడక్కర్లేదండి. ఇక్కడ ఇచ్చినటువంటి 5ని స్క్వేర్ చేయండి, దానికి 2 కలపండి, అంతే. సింపుల్గా x - 1/x = 5 అయినా x² + 1/x² = ఎంత అంటే ఇక్కడ ఇచ్చినటువంటి దానికి 5 ఇచ్చారు కదా, 5 స్క్వేర్ చేయండి, ప్లస్ 2 కలపండి. ఇక్కడ మైనస్ ఇస్తేనేమో ప్లస్ 2 కలపండి, ఇక్కడ ప్లస్ ఇస్తేనేమో -2 చేయండి. x - 1/x = 5 కాకుండా x + 1/x ఇచ్చినట్లయితే అప్పుడు 5² -2 చేయాలి, 23 వస్తుంది అన్నమాట. అప్పుడు ఇక్కడ x - 1/x = 5 అన్నారు కాబట్టి దాన్ని 5² + 2, 5² అంటే 25 + 2 = 27. ఇది బండ గుర్తు. ఈ మోడల్ ఇచ్చినవన్నీ ఇలా ఇచ్చిన దాన్ని స్క్వేర్ చేయడం, లెక్కలో మైనస్ ఇస్తేనేమో ప్లస్ చేయడం, ప్లస్ ఇస్తే మైనస్ చేయడం, అంతే. ఇంత సింపుల్గా మనము ఆన్సర్ చేయొచ్చు అన్నమాట. ఇట్లాంటిదే ఒకటి పరీక్షలో ఇవ్వడం జరిగింది, కొంచెము దీనికి కొద్దిగా తేడాతో ఇచ్చారు. అది ఎలానో చూద్దాం ఇప్పుడు. If 4x - 1/2x = 6, then 16x² + 1/4x² is. మరి ఇందాక చెప్పిన దానికి దీనికి ఏమిటి తేడా? ఇందాక x - 1/x అన్నారు, అంటే అక్కడ ఈ 4 లాగా 2 లాగా ఏ నెంబర్లు ఇవ్వాల. మరి ఇక్కడ పోనీ 4x ఉంటే కింద కూడా 4x ఉందా? లేదు. ఇక్కడ 4x ఉంది, ఇక్కడ 2x ఉంది, మైనస్ ఉంది, పోనీ మైనస్ ఉంది కదా. మరి ఇట్లాంటప్పుడు 16x² + 4x² ఎలా కనుక్కోవాలి అంటే దీనికి కంగారు ఏం పడకండి. సేమ్ ఇందాకట్లాగానే మనం ఏం చెప్పాము, 6 ఉన్నట్లయితే ఇక్కడ ఏదైతే నెంబర్ ఇస్తారో దాన్ని వర్గం చేయండి, ప్లస్ 2 కలపాలన్నాం కదా, 2 కలపాలి. అయితే ఇక్కడ x పక్కన కొన్ని నెంబర్లు ఉన్నాయి కదా, 4x - 1/2x అన్నారు కాబట్టి x దగ్గర ఇక్కడ 4 ఉంది, ఇక్కడేమో -1/2 ఉంది. కాబట్టి వీటిని కూడా 6² + 2 ఈ x దగ్గర ఉన్నటువంటి 4, మళ్ళీ రెండో పదంలో ఉన్నటువంటి 1/2, దీన్ని ఇలా వేసుకోవాలి.
అర్థమైంది అనుకుంటా. 6 స్క్వేర్ ప్లస్ 2 యాక్చువల్గా ఇక్కడ సేమ్ ఉన్నట్లయితే, సేమ్ లేకపోయినట్లయితే నెంబర్లు ఉన్నట్లయితే ఆ నెంబర్లు ఇక్కడ వేసుకోవాలి. 2 ఇంటూ ఇక్కడ 4 ఇంటూ 1/2. లెక్కలో మైనస్ ఇచ్చారు కాబట్టి మనం ప్లస్ చేయాల్సిందే. సింపుల్గా 6 స్క్వేర్ అంటే 36. ఇక్కడ ఈ 2 క్యాన్సిల్ అయిపోయి 4 వస్తుంది. 36 + 4 40. ఇలా ఎటువంటి సూత్రం వేయకుండానే మనం కనుక్కోవచ్చు. మళ్ళొకసారి 4x - 1/2x = 6 అయితే 16 స్క్వేర్ ప్లస్ 1/4x², ఇక్కడ ప్లస్ ఇచ్చారు. లెక్కలో 4x - 1/2x = 6, ఇక్కడేమో ప్లస్ ఆటోమేటిక్గా వస్తుంది. అది సూత్రాల ప్రకారం చేస్తే వస్తుంది, అవసరం లేదు మనకు అది. ఇక్కడ 16x² + 1/4x² ఎంత అంటే ఇక్కడ ఇచ్చినటువంటి rని స్క్వేర్ చేయండి ప్లస్ 2. ఎప్పుడు ఇది సేమ్ ఉన్నట్లయితే, ఇక్కడ 4x ఉండి ఇక్కడ 4x ఉన్నట్లయితే సేమ్ ఉంటే ఒక 2 మాత్రమే యాడ్ చేయాలి. కానీ ఇక్కడ 4x ఉంది, ఇక్కడ 2x ఉంది కాబట్టి తేడా ఉన్నప్పుడు ఈ నెంబరు 4, దాని తర్వాత నెంబరు 1/2, ఇవి ఇట్లా మల్టిప్లై చేయండి. ఇక్కడ క్యాన్సిల్ అయిపోతే 4 వస్తుంది. 36 + 4 40. ఈ ఆల్జీబ్రాకు సంబంధించి సూత్రాలు చాలా ఉంటాయి, కానీ మనము సూత్రాలు ఉపయోగించకుండానే చాలా జాగ్రత్తగా సింపుల్గా చేయవచ్చు. దయచేసి వీడియోని లైక్ చేయండి, మీకు నచ్చితేనే షేర్ చేయండి. ఇంకా మీకు ఏవేవి కావాలో ఎలా కావాలో దయచేసి కామెంట్ రూపంలో తెలియచేయండి. మీరు అందరూ కూడా చక్కటి మార్కులు సాధించాలనేదే నా ఉద్దేశం. అందుకని ప్రతి ఒక్కరూ మీకు నచ్చినట్లయితే తప్పకుండా షేర్ చేయండి, ప్రోత్సహించండి. మీరు ప్రోత్సహిస్తూ ఉంటేనే నాకు ఎంతో తృప్తిగా ఉంటుంది. కామెంట్స్ రూపంలో తెలియచేయండి లేదా పర్సనల్గా మెసేజ్ పెట్టండి. మీ యొక్క ప్రోత్సాహంతో చక్కటి వీడియోలు చేయాలనుకుంటున్నాను. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. ధన్యవాదములు.